కురుక్షేత్రం మొదలవబోతుంది. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే ఒక పట్టిక ప్రిపేర్ చేపిస్తాడు. ఆ పట్టిక ఏంటంటే ఒక యోధుడే యుద్ధం చేస్తే ఒక కురుక్షేత్ర యుద్ధాన్ని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేయగలరు, ముగించగలరు అని చెప్పేసి ఒక పట్టిక ప్రిపేర్ చేస్తాడు అనమాట. సో దాన్ని నువ్వు ఎన్ని రోజుల్లో ముగించగలవు అని అడిగితే 1 నిమిషం అంటాడు. అంటే 1 నిమిషంలో ఈ యుద్ధాన్ని కంప్లీట్ చేయగలను అని చెప్పి చెప్తాడు. ఆశ్చర్యపోతాడు. జై శ్రీకృష్ణ. లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్లే ఈ వీడియోలో మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి బార్బరికుడి గురించి. మహాభారతంలో మనకు చాలా చోట్ల ఎక్కడ దీని గురించి అంతగా వినిపించదు బార్బరికుడి క్యారెక్టర్. సో ఇవాళ మనం బార్బరికుడి గురించి మాట్లాడుకుంటాం. సో బార్బరికుడి గురించి కొంచెం ఇంట్రొడక్షన్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. మీరు ఒకవేళ లాస్ట్ వీడియో చూడలేదంటే కింద లింక్లో ఆ వీడియో ట్యాగ్ చేశాను. సో ఖచ్చితంగా వాచ్ చేయండి. దట్స్ వన్ ఆఫ్ మై బెస్ట్ వీడియోస్. ఓకేనా? సో ఈ వీడియోలో మనం ఏ పాయింట్స్ కవర్ చేస్తాం? బార్బరికుడు ఎవరు, అసలు బార్బరికుడికి ఉన్న శక్తి ఏంటి, బార్బరికుడు ఎందుకు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనలేదు, బార్బరికుడు ఎలా చనిపోయాడు. సో ఈ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. సో కొంచెం వెనక్కి వెళ్తే బార్బరికుడు ఈజ్ గ్రాండ్ సన్, అంటే భీముడి యొక్క మనవడు. భీముడి కొడుకు ఘటోత్కచుడు అహిలావతి, వీళ్ళకి పుట్టిన కొడుకే బార్బరికుడు. సో భీముడికి ఈ రాక్షసులతో సంబంధం ఏంటి అని మనం సపరేట్ ఒక వీడియో చేద్దాం. నెక్స్ట్ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం ఖచ్చితంగా. సో ఈరోజు బార్బరికుడి గురించి మాట్లాడుకోవడానికి వస్తే, నేను చెప్పినట్లుగా తను ఘటోత్కచుడు అహిలావతి వాళ్ళకి పుట్టిన బిడ్డ బార్బరికుడు. బార్బరికుడు చిన్నప్పటి నుంచి ధనుర్విద్యలో ఎంతో ప్రావీణ్యత సంపాదించుకుంటూ వచ్చాడు. అండ్ ఒకానొక సమయంలో ఒక ఘోర తపస్సు చేసి శివుడికై ప్రార్థించి ఆయనను మెప్పించి ఒక వరం పొందాడు. ఆ వరం ఏమిటంటే 3 arrows. సో ఆ 3 బాణాలు ఏంటంటే, ఆ 3 బాణాలు ఉపయోగించి ఎటువంటి యుద్ధాన్నైనా క్షణాలలో జయించగలడు. అంతటి శక్తివంతమైన బాణాలు సంపాదించుకున్నాడు. సో ఇప్పుడు మనం కురుక్షేత్ర కాలానికి వద్దాం. కురుక్షేత్రం మొదలవుతుంది. సో ఇంకొన్ని రోజుల్లో కురుక్షేత్రం మొదలవబోతుంది. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే ఒక పట్టిక ప్రిపేర్ చేపిస్తాడు. ఆ పట్టిక ఏంటంటే ఒక యోధుడే యుద్ధం చేస్తే ఒక కురుక్షేత్ర యుద్ధాన్ని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేయగలరు, ముగించగలరు అని చెప్పేసి ఒక పట్టిక ప్రిపేర్ చేయిస్తాడనమాట. సో అప్పుడు భీష్ముడిని అడిగితే ఒక 20 రోజుల్లో నేను ముగించగలను అని చెప్పి చెప్తాడు. కర్ణుడు 24, ద్రోణాచార్యులు 25, అర్జునుడు 28 రోజులు, ఇలా ఒకరి తర్వాత ఒకరు చెప్తా ఉంటారు. అప్పుడు కృష్ణుడు బార్బరికుడిని అడుగుతాడు. బార్బరికుడిని అడిగితే ఆయన ఈ యుద్ధాన్ని నువ్వు ఎన్ని రోజుల్లో ముగించగలవు అని అడిగితే 1 నిమిషం అంటాడు. అంటే 1 నిమిషంలో ఈ యుద్ధాన్ని కంప్లీట్ చేయగలను అని చెప్పి చెప్తాడు. ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి అడుగుతాడు ఏంటి ఎలా అనేసి. అప్పుడు ఆ బాణాల గురించి చెప్తాడు. నా దగ్గర ఉన్న ఈ 3 బాణాలతో నేను ఏ యుద్ధాన్నైనా 1 క్షణంలో నేను జయించగలను అని చెప్తాడు. సరే నాకు ఒక ఎగ్జాంపుల్ చూపించు అని చెప్పి ఒక చెట్టు కిందకి తీసుకెళ్తాడు. ఒక చెట్టు కిందకి తీసుకెళ్ళి ఆ చెట్టులో కొన్ని ఎండిపోయిన ఆకులు ఉంటాయి, పచ్చి ఆకులు ఉంటాయి. కృష్ణుడు ఏం చెప్తాడంటే ఈ చెట్టులో ఆ ఎండిపోయిన ఆకులన్నింటినీ అతమార్చు, అంటే క్లీన్ చేసేసి ఈ చెట్టులో ఎండాకులు లేకుండా చేసేయని చెప్పి చెప్తాడు. అప్పుడు అతని మొదటి బాణం ఏం చేస్తాడంటే ఏ ఆకులనైతే, అంటే ఎవరినైతే నశింపజేయాలో, ఎవరినైతే హతమార్చాలో, దేన్నైతే తొలగించాలో దాన్ని మార్క్ చేస్తుంది. మొదటి బాణం ఆ ఎండు ఆకులన్నింటినీ మార్క్ చేస్తుంది. రెండవ బాణం ఏం చేస్తుంది, ఆ పచ్చి ఆకులనంతా మార్క్ చేసుకుంటుంది. అంటే రెండవ బాణం ఎవరినైతే నేను కాపాడాలనుకుంటానో, దేన్నైతే నేను రక్షించాలనుకుంటానో దాన్ని మార్క్ చేస్తుంది సెకండ్ యారో. ఇంకా 3వ యారో మొదట మార్క్ చేసిన అన్ని యారోస్ని కొడుతుంది. అంటే అప్పుడు పచ్చి ఎండిపోయిన ఆకులన్నింటినీ క్లీన్ చేసేస్తుంది. అది 3వ బాణం. సో అలా మొదటి బాణం వేస్తాడు, పచ్చి ఆకులంతా ఇది చేసుకుంటుంది. చేసుకునేటప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు,
ఆ, మొదటి బాణం అక్కడ కృష్ణుడు ఏం చేస్తాడంటే ఒక ఎండిపోయిన ఆకుపైన కాలు పెట్టి ఉంటాడు అనమాట, అది కనిపించకుండా. ఆ బాణం ఏం చేస్తారు, అక్కడ కాళ్ళ దగ్గరకు వచ్చి అక్కడే తిరుగుతూ ఉంటుంది. అప్పుడు బార్బరికుడు కృష్ణుడితో అంటారు, మీరు మీ కాలు కింద ఒక ఎండిపోయిన ఆకుని దాచి ఉంచారు, మీ కాలు ఎక్కితే దాన్ని తీసి మీ కాలు పక్కకి జరిపితే దాన్ని కూడా మార్క్ చేసుకుంటానని చెప్పి బార్బరికుడు అంటాడు అనమాట. అంటే అప్పుడు కృష్ణునికి అర్థమవుతుంది, ఓకే తిను ఈ శక్తి వల్ల ఖచ్చితంగా ఇక్కడ యుద్ధాన్ని అయితే ఖచ్చితంగా ముగించగలడు, అందరినీ సంహరించగలడు అని చెప్పి అనుకుంటాడు కృష్ణుడు. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నీవు ఎవరి పక్కన యుద్ధం చేస్తావు అని చెప్పి అడుగుతాడు. సో బార్బరికుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి తను అంత ప్రావీణ్యత ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచి ఎవరైతే వీకర్ అని ఉంటారో, బ్యాక్వర్డ్ ఉంటారో వాళ్ళకే సపోర్ట్ చేస్తూ వస్తాడు అనమాట. ఈ సపోర్ట్స్ ద వీక్ పీపుల్, అంటే బలహీనుల వైపు యుద్ధం చేసేవాడే చేయాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి ప్రతిజ్ఞలో ఉంటాడు. సో అడిగితే ఇప్పుడు పాండవుల పక్షాన సైన్యం తక్కువ ఉంది కాబట్టి నేను పాండవుల వైపు యుద్ధం చేస్తానని చెప్పి చెప్తాడు బార్బరికుడు. అప్పుడు కృష్ణుడు, సరే ఇప్పుడు నువ్వు పాండవుల వైపు యుద్ధం చేస్తే కౌరవులు బలహీనపడతారు కదా అని ఒక క్వశ్చన్ వేస్తాడు. అప్పుడు బార్బరికుడికి చాలా కన్ఫ్యూజ్ అయిపోతాడు. అదేంటంటే ఇప్పుడు పాండవుల వైపు నేను యుద్ధం చేస్తే కౌరవులు డౌన్ అవుతారు, కౌరవుల వైపు యుద్ధం చేస్తే పాండవులు డౌన్ అవుతారు. అలా యుద్ధం జరిగి 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 నీవు తప్ప ఎవరు మిగలరు ఈ యుద్ధంలో అని చెప్పి కృష్ణుడు చెప్తాడు అనమాట. బార్బరికుడు ఏం మాట్లాడాలో అర్థం కాదు. సరే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి అంటే కృష్ణుడు ఇలా చెప్తాడు దాని తర్వాత. సో ఒక ఇంతటి పెద్ద యుద్ధం మొదలయ్యేటప్పుడు ఏదన్నా ఒక మహావీరుడి తల బలి ఇస్తే యుద్ధంలో ఎక్కువ డిస్ట్రక్షన్ అవ్వకుండా, ఎక్కువ ఇది అవ్వకుండా జరుగుతుంది, అది సాంప్రదాయం ప్రకారం అనుకుంటారు అని చెప్తే దానికి ఇది అంటాడు అనమాట. సరే నేను సిద్ధంగా ఉన్నాను, నా తల నేను ఇచ్చేస్తాను యుద్ధం కోసం అని చెప్పి చెప్తాడు. కాకపోతే ఒక కోరిక కోరుతాడు అనమాట. ఆ కోరిక ఏంటంటే, నేను ఈ యుద్ధం మొత్తం చూడాలి, మొదటి నుంచి చివరి వరకు ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎవరు గెలుస్తారు అని చెప్పి నేను చూడాలని చెప్పి ఒక చిన్న కోరిక కృష్ణుడికి కోరుతాడు అనమాట. కృష్ణుడు దానికి సరే అని చెప్పేసి తల తీసుకున్న తర్వాత ఒక పెద్ద కొండ పైన పెట్టేసి యుద్ధం మొత్తం చూసేలాగా చేస్తాడనమాట. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత కురుక్షేత్ర యుద్ధం తెలిసిందే, 18 రోజులు జరిగిన యుద్ధం ముగిసిన తర్వాత కృష్ణుడు ఆ తల తీసుకెళ్ళి ఒక నదిలో వదిలేస్తే ఇప్పుడు ఆ నదిలో ఆ తల అలా ప్రవహించి రాజస్థాన్లో ఎక్కడో భూమిలోకి వెళ్ళిపోయింది. కొన్ని దశాబ్దాల తర్వాత ఈ కలియుగం మొదలయ్యే స్టార్టింగ్ పీరియడ్లో ఆ తల బయటపడింది. ఓకేనా, బయటపడింది. అండ్ పురాణం తెలిసే ఉంటాయి కదా, సో బయటపడింది. అది చాలా కథలు ఉన్నాయి, అది ఎందుకు గుడి కట్టారు అదంతా. అక్కడున్న రాజు భార్యకి ఒక డ్రీమ్ వచ్చిందంట. డ్రీమ్ వచ్చి ఇలా ఒక భూగర్భంలో ఉన్న ఒక విశిష్టమైన చిత్రాన్ని నీవు చిత్రించు అని చెప్పి డ్రీమ్ వస్తే కార్టూన్ చిత్రాన్ని ఈయన బార్బరికుని చిత్రాన్ని ఆమె గీస్తారనమాట తలని. ఆ ప్లేస్ కూడా చూపిస్తారనమాట, డ్రీమ్లో వస్తుందంట ఆ ప్లేస్ కూడా ఎక్కడ. అక్కడ తవ్వి చూస్తే ఇక్కడ బార్బరికుని తల బయటపడుతుంది. దాన్ని ఒక బ్రాహ్మణుడు చాలా రోజులు పూజించి దాని తర్వాత కాటు అనే విలేజ్లో బయటపడింది. ఇది కాటు, రాజస్థాన్లో కాటు అనే విలేజ్లో బయటపడింది. సో అక్కడ ఇప్పుడు కూడా కాటు శ్యామ్ టెంపుల్ అని చెప్పేసి ఇప్పటికీ ఉంది. సో ఇప్పుడు కూడా ప్రజలు ఎలా నమ్ముతారంటే, నాకు స్ట్రెంత్ లేదు, నాకు బలం లేదు అనుకున్న వాళ్ళు ఆ టెంపుల్కి వెళ్తూ ఉంటారు అనమాట. సో హీ గివ్స్ పీపుల్ స్ట్రెంత్. సో కాటు శ్యామ్జీ టెంపుల్ అని చెప్పేసి అలా ఇప్పటికీ ఆయన ఒక టెంపుల్లో ఇంకా సేవ తీసుకుంటూ ఉన్నారు, ఎంతోమంది పూజిస్తూ ఉన్నారు ఆ కాటు శ్యామ్జీ టెంపుల్ని. సో ఈ స్టోరీ మీకు అంటే నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎందుకంటే మహాభారతం అంటే ఇది మన పిల్లలకి ఇప్పుడు మనం రోజు చెప్పుకునే కథ కాకుండా మన పురాణాల్లో జరిగిన కథల్ని చెప్పడం మంచిది. సో
ఈ స్టోరీని మీరు మీ పిల్లలతో కూడా షేర్ చేసుకోండి. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా భీముడు ఎందుకు ఒక రాక్షసిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది, భీముడికి ఘటోత్కచుడు, ఆ స్టోరీని కొంచెం మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. ఈ వీడియోని కూడా మీరు ఎప్పటిలాగే ఆదరిస్తారని కోరుకుంటూ, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టారంటే ఖచ్చితంగా మీకు మేము అప్లోడ్ చేయగల మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడండి, కొంచెం సపోర్ట్ చూపించండి. అంతే. థ్యాంక్ యూ సో మచ్. గుళ్ళో గంట కొడితే వస్తుంది సౌండ్, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటే వస్తుంది నోటిఫికేషన్.